హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ చివరి బొట్టు వరకు ఆస్వాదిస్తున్న ఐకాన్ బాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఏంటి, కిన్లే వాటర్ బాటిల్ తాగుతున్నాడా అంటారా? అది జస్ట్ యాడ్ అండి బాబు. కానీ పుష్ప విషయంలో ఐకాన్ బాబు వ్యవహారం అంతకు మించి ఉందన్నమాట. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే, జన్మకో శివరాత్రి అన్నట్టు ఐకాన్ బాబుకి 21 ఏళ్ల తర్వాత ఒక పుష్ప తగిలిందనమాట. అంటే ఎడారిలో అలమటించే ఒంటికి ఒయాసిస్ దొరికినట్టు. ఇండస్ట్రీకి వచ్చిన 21 ఏళ్లకు టైర్ 1 సక్సెస్ రావడం అంటే ఎడారి ఒంటికి కిన్లే వాటర్ బాటిల్ దొరికినట్టే కదా. అందుకే ఐకాన్ బాబు ఈ పుష్ప నుంచి ఆఖరి బొట్టు వరకు ఫిండుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. మరి అంతే కదా, ఈ పుష్ప సిరీస్ తర్వాత ఐకాన్ బాబు పొజిషన్ ఏంటో అరవింద్ మాయకు కూడా ఐడియా లేదనేది వాస్తవం, నిజం. ఎందుకంటే అస్తమానం లాటరీలు తగలవు కాబట్టి. ఆ హస్తం గుర్తు ఉన్న సొక్కాయిలే మాత్రమే వేసుకోవడం, ఎక్కడికి వెళ్ళినా అదో రకంగా నడవడం, సైడ్కి చూడడం లాంటి విచిత్రమైన చేష్టలతో అందరికీ మెంటల్ ఎక్కించిన విషయం మనకు తెలిసిందే. మామూలుగా ఏ హీరో అయినా సదరు సైన్మా తాలూకు షూటింగ్కి ప్యాకప్ చెప్పగానే అందులోంచి బయటకు వచ్చేసి మామూలుగా బిహేవ్ చేస్తుంటారు. కానీ ఐకాన్ బాబు గత 3-4 ఏళ్ళగా అదో రకమైన మ్యానరిజమ్స్తో బయట కూడా తిరుగుతున్నాడంటే చెప్పొచ్చు. పుష్ప క్యారెక్టర్ లేకుంటే ఐకాన్ బాబు నథింగ్ అని ఐకాన్ బాబుకు కూడా తెలిసిపోయిందని. అందుకే ఇప్పుడు రన్ అయిపోయి సౌత్ ఇండియా మొత్తం లాసులు మిగిల్చిన పుష్ప 2కి ఇంకో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసి మళ్ళీ జనవరి 17 నుంచి దింపుతున్నాడంట. దానికి మళ్ళీ ప్రమోషన్స్ ఒకటి. ఈ 20 మినిట్స్ ఫుటేజ్ ఏంటి అంటారా? ఎడిటింగ్లో సుక్కు సార్ డిలీట్ చేసి పడదొబ్బిన ఫుటేజ్ అనమాట. థియేటర్లో రిలీజ్ అయిన సైన్మా రన్ టైమే దాదాపు 3.5 గంటలు ఉందని జనాలు పారిపోతే దానికి మళ్ళీ ఇంకో 20 నిమిషాల స్క్రాప్ ఫుటేజ్ యాడ్ చేయడం చూస్తే ఐకాన్ బాబు పుష్ప పైత్యం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో సంపూర్ణ రామాయణం కూడా ఇంత లెంత్లో లేదు అని మనందరికీ తెలుసు. అసువంటిది తాను ఏదో ఇతిహాస పౌరాణికం తీసినట్టు షూట్ చేసిన ప్రతి ఇంచు తాళపత్ర గ్రంథాల్లో భావితరాలు దాచుకోవాలి అన్నట్టు ఐకాన్ బాబు ఈ పుష్ప 2 విషయంలో 20 మినిట్స్ డిలీట్ చేసిన ఫుటేజ్ యాడ్ చేస్తున్న అతి చూస్తుంటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఇక ఐకాన్ బాబు ఈ పుష్ప ఫీవర్తో ఎంతలా బాధపడిపోతున్నాడో చెప్పడానికి మొన్న వాళ్ళ డాడీ బర్త్డేకి తయారు చేయించిన కేకే సాక్ష్యం. చూస్తున్నారు కదా ఈ కేక్ డిజైన్, పుష్ప కప్ బాప్ అంట. ఇవన్నీ చూస్తే ఈ భూమండలమున ఒక సినిమాని ఇంతలా ఏ హీరో ఇన్నేళ్ల పాటు సెలబ్రేట్ చేసుకొని ఉండడు అని అనిపించక మానదు. నార్త్ గుట్కా అనియాలను తప్ప ఇంకెవరిని రంజింప చేయలేకపోయిన పుష్ప ఇక అయిపోయింది కాబట్టి ఇకపై తన పొజిషన్ ఏంటి అని ఐకాన్ బాబు ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్నాడంట. దానికి కారణం ఇంత పెద్ద ఫ్యాన్ ఇండియా పుష్ప తర్వాత కూడా తనకు 10 మంది ఫ్యాన్స్ కూడా ఏర్పడకపోవడం. మొన్న ఐకాన్ బాబు అరెస్టింగ్ అయినప్పుడు చూశాం కదా, ఒక్కరు కూడా లేరు ఐకాన్ బాబు ఇంటి దగ్గర. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్ 2.0, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.